ఈ ఎగ్జామ్ కొని వచ్చి ఆ డబ్బులు అవగొట్టడం తప్పించి ఎగ్జామ్ గట్టిగా రాసి పాస్ అయ్యి జాబ్ సంపాదించేంత సచ్చిది అంత లేదు మనకి. జాబ్ వచ్చి లేదు, చేసేది లేదు. కానీ ఎగ్జామ్లు బోల్డ్ ఎగ్జామ్లు రాస్తున్నాం అంతే. మనం ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేది లేదు, చేసేది లేదు. కానీ ఎగ్జామ్లు మాత్రం పక్కాగా రాస్తున్నాం. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం భయ్యా. ఎగ్జామ్ ప్రిపేర్ అయితేనే వెళ్ళాలి ఎగ్జామ్కి, లేదంటే వెళ్ళడం కూడదు. ఎందుకంటే ఆ ఎగ్జామ్ ఫీజు బొక్క, తర్వాత ఛార్జీలు బొక్క, నువ్వు తినే తిండి బొక్క, అన్నీ బొక్కే. ఎందుకంటే చెప్పు, ఎగ్జామ్ క్వాలిఫై అవుతానంటే వెళ్ళడం ఎగ్జామ్కి. ప్రిపేర్ అయ్యి వెళ్ళు, జాబ్ రాకపోయినా పర్లేదు, ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేసి వెళ్తే అది చేయకి ఇది చేయకి ఎందుకు ఎగ్జామ్ అప్లై చేసి పడుకుంటావు, తినేస్తావు, ఇంకంతే. ఇంకా ఆడుకుంటావు. ఇవన్నీ ఎందుకు మనకు చెప్పు. జాబ్ వస్తుందంటేనే వెళ్ళడమే, లేదంటే ప్రిపేర్ అయితే వెళ్ళాలి, లేదంటే లేదు, వేస్ట్. అంతేకాని జాబ్ వస్తుందని ఆస్తో లక్కీగా పెడేద్దామంటే అవదు. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది, చాలా హెవీ హార్డ్గా ఉందన్నమాట. కాంపిటీషన్ మామూలుగా లేదు. సో ప్రిపేర్ అయ్యి వెళ్తే వెళ్ళు, లేదంటే కొత్త మూసుకుని పడుకోరా. ఎందుకు మనకి చెప్పు, మన మొక్కలు జాబులు ఇవన్నీ. నీకు దమ్ము ఉంటే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాకపోయినా పర్లేదు, సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. ఇలా ప్రిపేర్ అవ్వకుండా జాబ్ కోసం వెళ్తే ఏం ఉండదు అక్కడ, వేస్ట్. ఖాళీగా కూర్చోవాలి, వాళ్ళ మొక్కలు వీళ్ళ మొక్కలు చూడాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా చదవడానికి కూడా నీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నీకు ఒక్క మొక్క రాదు కాబట్టి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఎప్పటికైనా మారరా బాబు నువ్వు.